ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 44ను పరిశీలిద్దాం. విశ్వరూపాన్ని చూసి భయపడిన అర్జునుడు కృష్ణుడిని పరమాత్ముడిగా గుర్తించి తన గత ప్రవర్తనకు పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, అర్జునుడు ఇలా అంటున్నాడు: పూజింపదగిన ఓ దేవా, నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, నన్ను దయతో క్షమించు. ఒక తండ్రి కొడుకు తప్పులను, ఒక స్నేహితుడు మరో స్నేహితుడి పొరపాట్లను, ప్రియుడు ప్రియురాలి చనువును సహించినట్లు నీవు కూడా నా తప్పులను క్షమించాలి. ఈ శ్లోకంలోని భావం ఏమిటంటే, దైవం యొక్క గొప్పతనాన్ని చూసినప్పుడు అహంకారం నశించి వినయం, శరణాగతి కలుగుతాయి. అర్జునుడు స్నేహభావంలోని చనువును దాటి దైవభావంలోని గౌరవాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రేమతో పాటు గౌరవం కూడా భక్తిలో ముఖ్యమని ఈ శ్లోకం గుర్తుచేస్తుంది. నిజమైన జ్ఞానం కలిగితే పశ్చాత్తాపం సహజంగా వస్తుంది. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించాలంటే, మన సంబంధాలలో క్షమా అనే గుణాన్ని అలవర్చుకోవాలి. భగవంతునితో మన బంధంలో ప్రేమతో పాటు ఆయన సర్వోన్నతుడనే గౌరవాన్ని మరవకూడదు. ప్రార్థనలో వినయం అవసరం. తప్పులు చేసినప్పుడు నిస్సంకోచంగా క్షమాపణ కోరడం మనల్ని ఉన్నతులుగా చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.